హలో, అందరికీ నమస్కారం. మహాశివరాత్రి అనేది శివుడికి పరమ పవిత్రమైన రోజుగా భావిస్తూ ఉంటారు. పరమ ప్రీతిపాత్రమైన రోజుగా భావిస్తూ ఉంటారు భక్తులందరూ. ఆ రోజు శివభక్తులందరూ జాగారం చేస్తూ శివుని అర్చిస్తూ తమ కోరికలు విన్నవించుకుంటూ శివుని పూజించుకుంటూ ఉంటారు. విశాఖపట్నంలో మహాశివరాత్రి ఉత్సవాలు చాలా బాగా జరుగుతూ ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయం. కొన్ని దశాబ్దాలుగా క్రమం తప్పకుండా మహాశివరాత్రి రోజు వైజాగ్ బీచ్లో ఒక పెద్ద శివలింగాల్ని, అంటే శివలింగాలతో తయారు చేయబడ్డ ఒక పెద్ద శివలింగాన్ని పెట్టి దాన్ని అర్చిస్తూ మహాపూజలు చేస్తూ శివుడికి అభిషేకాలు చేస్తూ చాలా గొప్పగా చేస్తూ ఉంటారు. ఇది విశాఖపట్నంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిందే. అలాగే దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయం. ఇదంతా చేసేది సుబ్బరామిరెడ్డి గారు, అంటే ప్రముఖ రాజకీయ నాయకుడు, అలాగే సినీ ప్రొడ్యూసర్, ఇండస్ట్రియలిస్ట్. ఆయన మహాశివభక్తుడని చెప్తూ ఉంటారు. సో శివుడు అంటే చాలా ఆనందం, చాలా ప్రేమ ఆయనకి. సో ఆయన ఈ క్రతువు ఏదైతే ఉందో మహాశివరాత్రి రోజు ఇక్కడ బీచ్లో ఒక పెద్ద శివలింగాన్ని ఏర్పాటు చేసి ఇలాంటి కార్యక్రమం చేస్తూ ఉంటారు. అసలు మహాశివరాత్రి ఉత్సవం ఈ శివరాత్రికి విశాఖపట్నంలో ఎలా జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేయడానికి నేను బీచ్కి అయితే వస్తానండి. ఎదురుగా కాళీమాత విగ్రహం అయితే కనిపిస్తుంది. సో మీకు ఇక్కడ మహాశివలింగాన్ని కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. చూస్తున్నారు కదండి, ఆ శివలింగం ఏదైతే ఉందో అదే అండి మహాశివలింగం. అంటే వేలాది లక్షలాది శివలింగాలతో తయారు చేయబడ్డ ఒక శివలింగం అండి. వెనకతల బీచ్ కూడా కనిపిస్తుంది మీకు. సో ఆ శివలింగాన్ని దగ్గరికి వెళ్ళి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇదే అండి ఆ మహాశివలింగం. సో చూస్తున్నారు కదా, వేలాది లక్షలాది శివలింగాలతో తయారు చేయబడ్డ మహాశివలింగం అండి ఇది. రేపు శివరాత్రి రోజు ఇక్కడ అద్భుతంగా పూజ జరగబోతుంది శివుడికి సంబంధించి. ఇవన్నీ శివలింగాలండి. సో శివుడిని అర్చించిన తర్వాత పాలు అవన్నీ ఉంటాయి కదండి, జలాభిషేకం, పాలతో అభిషేకం, ఇవన్నీ చేయడం కోసమని ఒక పైప్ కూడా ఏర్పాటు చేసినట్టున్నారు. చూస్తున్నారు కదండి మహాశివలింగాన్ని. వేలాది లక్షలాది శివలింగాలతో ఏర్పాటు చేయబడ్డ శివలింగం అండి ఇది మహాశివలింగం. మహాశివరాత్రి రోజు ఈ విశాఖపట్నం బీచ్ అంతా చాలా సందడిగా ఉంటూ ఉంటుందండి. బీచ్ని చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నాను. సో బీచ్ ఒడ్డున ఈ ప్రతి ఏడు క్రమం తప్పకుండా మహాశివరాత్రి అనేది చేస్తూ ఉంటారు.
మహాశివరాత్రి రోజు ఇక్కడ ఒక తిరునాళ్ళలాగా ఉంటుందండి. లక్షలాది మంది భక్తులు, అంటే ఒక్క విశాఖపట్నమే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి, ముఖ్యంగా ఒరిస్సా, బెంగాల్ నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి, ఇలాంటి ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ శివుణ్ణి దర్శించుకుంటారు. తమ కోరికలను విన్నవించుకుంటూ పూజలు చేస్తారు. ఇది రేపు మహారద్దీగా ఉండబోతుంది. ఈరోజు ఈ కార్యక్రమ అరేంజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో అది మీకు చూపించే ప్రయత్నం చేయడం కోసం నేను ఇక్కడ వరకు వచ్చానండి. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. చూస్తున్నారు కదండి శివలింగాలు. బహుశా ఈ విధంగా ప్రపంచంలో ఎక్కడో జరగదేమో అండి. మహాశివరాత్రి రోజు క్రమం తప్పకుండా ఇక్కడ మహాశివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తుంటారు. విశాఖపట్నంలో ఉండే శివ భక్తులందరూ, భక్తి పరాయణులందరూ ఇక్కడికి వచ్చి శివుడిని దర్శించుకుంటారు, పూజలు చేస్తూ ఉంటారు, సముద్ర స్నానాలు ఆచరిస్తూ ఉంటారు. సముద్రం కూడా కనిపిస్తుంది కదండి. మహాశివరాత్రి రోజు అంటే భక్తుల్ని ఇబ్బంది పెట్టకూడదని చెప్పి ఆ పరమశివుడు ఎండను తగ్గించాడేమో అండి. ఈరోజు అసలు ఎండ అనేది లేదు ఇక్కడ విశాఖపట్నంలో. చాలా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం అంతా. శివరాత్రి రోజు రేపు కూడా ఇలాగే ఉండబోతుంది అనుకుంటున్నాను వాతావరణం. ఆ స్టేజ్ ఉంది కదండి, అక్కడ కొంతమంది ముఖ్యులు ఆసీనులు అవుతారు. భారత యజ్ఞ పీఠాధిపతి శివభక్తుడు కాకినాడ ఆయన ఉందండి. బహుశా భారత యజ్ఞ పీఠాధిపతి ఎవరైతే ఉన్నారో ఆయన వస్తారనుకుంటా ఇక్కడికి. పరమ శివభక్తుడు అనుకుంటా ఆయన. ఇవన్నీ క్యూ లైన్లు అండి. భక్తులు అంటే పరమశివుడిని దర్శించుకోవడానికి ఒకేసారి పోటెత్తకుండా జనాన్ని క్రమబద్ధీకరిస్తూ వాళ్ళు జాగ్రత్తగా శివుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకునే విధంగా ఇలాగ క్యూ లైన్లు ఏర్పాటు చేయడం అయితే జరిగిందండి. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర.
ఈ మహాశివలింగాన్ని చుట్టూరా చూపించే ప్రయత్నం అయితే చేస్తానండి. చూస్తున్నారు కదా, సముద్రానికి అభిముఖంగా ఈ మహాశివలింగాన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగిందండి. అద్భుతంగా ఉందండి ఈ శివలింగం. ఈయనే భారత యజ్ఞ పీఠాధిపతి మహాశివభక్తుడు కాకినాడ. ఆయన పటాన్ని ఇక్కడ పెట్టారు, ఒక పెద్ద పటాన్ని. బహుశా ఆ పీఠ నుంచి వచ్చిన భక్తులు ఈ పూజా క్రతు నిర్వహించవచ్చు అని అనుకుంటూ ఉన్నానండి. యాక్చువల్గా ఈ మహాశివలింగం నేను వేలాది లక్షలాది శివలింగాలతో తయారు చేయబడ్డ శివలింగం అన్నాను కదండి. కాదండి, 1,08,00,000 శివలింగాలతో తయారు చేయబడ్డ మహాశివలింగం ఇది. ఇప్పుడే కనుక్కున్నాను వాళ్ళని. 1,08,00,000కు పైగా ఉన్న శివలింగాలతో తయారు చేయబడ్డ మహాశివలింగం ఇది. ఇన్ని శివలింగాలని ఒకే చోట చూడడం అనేది సాధ్యం కదా ఎవరికి. అలాంటిది 1,08,00,000కు పైగా శివలింగాలు, చిన్న చిన్న శివలింగాలతో తయారు చేసిన ఒక మహాశివలింగం ఇది. ఇది రేపు ఉదయం 9 గంటల నుంచి నిర్విరామంగా ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఇక్కడ శివరాత్రి మహోత్సవం జరగబోతుందండి. ఇక్కడ ఒక స్త్రీమూర్తి డ్యాన్స్ కూడా చేస్తూ ఉన్నారు. ఆవిడ అద్భుతంగా డ్యాన్స్ చేశారు.
ఈ శివలింగాన్ని చూసిన తర్వాత భక్తి పారవస్యానికి లోనైన ఆ స్త్రీమూర్తి అద్భుతంగా భరతనాట్య ప్రదర్శన కూడా కొంతసేపు చేశారు ఇక్కడ. కోటి 8,00,000కు పైగా చిన్న చిన్న శివలింగాలతో తయారు చేయబడ్డ మహాశివలింగం ఇది. దశాబ్దాలుగా విశాఖపట్నం బీచ్లో ఈ మహాశివరాత్రి ఉత్సవం అనేది తప్పకుండా జరుగుతూ ఉంటుంది. లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఈ పరమశివుణ్ణి, ఈ మహాశివలింగాన్ని దర్శించుకొని సముద్ర స్నానాలు ఆచరించి స్వామివారికి అభిషేకాలు అన్నీ చేస్తూ భక్తి ప్రవత్తులతో స్వామివారిని కొలుస్తూ ఉంటారు. సో ఇక్కడ విశాఖపట్నంలో మహాశివరాత్రి ఉత్సవం అంటే ఆర్కే బీచ్లో ఈ మహాశివరాత్రి ఉత్సవం ప్రతి ఒక్కరికి ఈ ఉత్సవం కోసం గుర్తు వస్తూ ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరికి ప్రపంచవ్యాప్తంగా మహాశివరాత్రి అనగానే విశాఖపట్నంలో జరిగే ఉత్సవం అందరికీ తెలుస్తూ ఉంటుంది, అందరికీ తెలిసే ఉంటుంది. ఈ మహాశివలింగాన్ని మన ప్రేక్షకులకి, వీక్షకులకి చూపించడం కోసం నేను చేస్తున్న చిరు ప్రయత్నం ఇది. మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర హర శంభో శంకర, హర హర శంభో శంకర, హర హర శంభో శంకర. బీచ్ని కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తానండి. చూస్తున్నారు కదా బీచ్. బీచ్కి అభిముఖంగా ఈ మహాశివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. 1,8,00,000 చిన్న శివలింగాలతో ఈ మహాశివలింగాన్ని చేశారు. శివరాత్రి రోజు, మహాశివరాత్రి రోజు ఉదయం 9 గంటల నుంచి ఇక్కడ మహా ఉత్సవం జరగబోతుంది. నిర్విరామంగా ఒక రోజుకు పైగా ఆ నెక్స్ట్ డే రాత్రి కూడా జరుగుతూనే ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఈ సముద్రుడికి అభిముఖంగా ఉన్న ఈ మహాశివలింగాన్ని, మహాశివుణ్ణి, పరమశివుణ్ణి దర్శించుకుంటూ ఉంటారు. భక్తి ప్రవత్తులతో శివుణ్ణి ప్రార్థిస్తూ సముద్ర స్నానాలు ఆచరించి స్వామివారికి అభిషేక పూజలు అన్నీ చేస్తూ తమ భక్తి ప్రవత్తుల్ని చూపించుకుంటూ ఉంటారు. ఈ మహాశివరాత్రి ఎవరైనా ఈ మహాశివలింగాన్ని దర్శించుకోవాలంటే విశాఖపట్నం రామకృష్ణ బీచ్కి రావాల్సిందిగా మనవి. రామకృష్ణ బీచ్లో సముద్రానికి అభిముఖంగా ఈ మహాశివలింగాన్ని మనం చూడొచ్చు. ఎంతటి మహద్భాగ్యం చాలా తక్కువ మందికి దక్కుతూ ఉంటుంది. అందుకే నా ఛానల్ ద్వారా ఈ మహాశివలింగాన్ని ప్రతిష్టాపన, ఈ కార్యక్రమాలు ఎలా అయితే జరుగుతున్నాయి, ముందుగా జరుగుతున్న ముందస్తు కార్యక్రమాలని మీకు తెలియజెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ మీ. ఓం నమ శివాయ, శంభో శంకర. ఓం నమ శివాయ, శంభో శంకర. ఓం నమ శివాయ, శంభో శంకర. ఓం నమ శివాయ, శంభో శంకర, శంభో శంకర, శంభో శంకర.